హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం స్టాక్ మార్కెట్ లో గ్రోత్ స్టాక్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ గురించి తెలుసుకుందామండి. అదేంటంటే క్యాన్సిలింగ్ మెథడ్. ఇది ఒక స్టాక్ పికింగ్ స్ట్రాటజీ అండి. దీన్ని ఇన్వెస్టర్స్ బిజినెస్ డైలీ ఐబిడి ఫౌండర్ అయిన విలియం జే ఓ నీల్ డెవలప్ చేశారనమాట. ఈ మెథడ్ ని హై పొటెన్షియల్ ఉన్న గ్రోత్ స్టాక్స్ ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారు. ఇందులో టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ కంబైన్ గా ఉంటాయి. ఈ క్యాన్సిలింగ్ మెథడ్ లో ఈచ్ లెటర్ కి ఒక డెఫినేషన్ ఉంటుందండి. ముందుగా సి అంటే ఏంటంటే కరెంట్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ పర్ షేర్ అన్నమాట, ఈపీఎస్. ఈ మెథడ్ లో ఫస్ట్ మనం చూసేది ఏంటంటే స్ట్రాంగ్ రీసెంట్ ఎర్నింగ్ గ్రోత్ ఉన్న కంపెనీస్ మీద ఫోకస్ చేయడం అండి. రీసెంట్ క్వార్టర్ లో ఈపీఎస్ గ్రోత్ అనేది అట్లీస్ట్ 25% ఆర్ మోర్ దెన్ 25% ఉండాలన్నమాట. అలాగే కన్సిస్టెంట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. అండ్ ఏ అంటే ఏంటంటే యాన్యువల్ ఎర్నింగ్స్ గ్రోత్ అండి. స్ట్రాంగ్ యాన్యువల్ ఎర్నింగ్ గ్రోత్ హిస్టరీ ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవడం అన్నమాట. ఓవర్ ది పాస్ట్ 3 to 5 years లో అట్లీస్ట్ 25% యాన్యువల్ ఈపీఎస్ గ్రోత్ అనేది ఉండాలన్నమాట. అలాగే కంపెనీకి సంబంధించి రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 17% ఆర్ మోర్ దెన్ 17% ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎన్ అంటే న్యూ ప్రొడక్ట్ సర్వీస్ ఆర్ మేనేజ్మెంట్. ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ ని ఇంట్రడ్యూస్ చేసే కంపెనీస్ ఆర్ సిగ్నిఫికెంట్ చేంజెస్ లైక్ న్యూ మేనేజ్మెంట్ ఆర్ స్ట్రాటజిక్ డైరెక్షన్స్ తీసుకుంటున్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం అనమాట. ఇందులో స్టాక్స్ ఏంటంటే న్యూ హై ని హిట్ చేస్తూ ఉంటాయి. అలాగే న్యూ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడం అనేది ఉండొచ్చు. ఎస్ మీన్స్ ఏంటంటే సప్లై అండ్ డిమాండ్ అండి. ఇందులో మెయిన్ గా స్టాక్ కి సంబంధించి ట్రేడింగ్ వాల్యూమ్ ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్టాక్ ప్రైస్ గెయిన్ అయినప్పుడు వాల్యూమ్ కూడా పెరిగాయి అనుకోండి, అది మనకి ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ ని ఇండికేట్ చేస్తుంది. అవుట్ స్టాండింగ్ షేర్స్ తక్కువగా ఉన్నా అలాగే ఇన్స్టిట్యూషనల్ ఓనర్షిప్ ఉన్న స్టాక్స్ లో ఏంటంటే హయ్యర్ ప్రైస్ మూవ్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే సప్లై అనేది లిమిటెడ్ గా ఉంటుంది కాబట్టి. ఎల్ మీన్స్ లీడర్ అండ్ లాగర్డ్. రెస్పెక్టివ్ ఇండస్ట్రీలో మార్కెట్ లీడర్ గా ఉన్న వాటి మీద ఫోకస్ చేయాలన్నమాట. లీడర్ ని ఐడెంటిఫై చేయడానికి రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ని యూజ్ చేయాలండి. ఆర్ఎస్ఐ గనక 80 ఆర్ అబోవ్ 80 ఉన్న స్టాక్స్ ప్రిఫరబుల్ అన్నమాట. పూర్ రిలేటివ్ పర్ఫార్మెన్స్ ఉన్న లాగర్డ్స్ ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐ మీన్స్ ఇన్స్టిట్యూషనల్ స్పాన్సర్షిప్ అన్నమాట. దీని అర్థం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ పెన్షన్ ఫండ్స్ కానీ హెడ్జ్ ఫండ్స్ లాంటి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మద్దతు ఉన్న స్టాక్స్ ని చూడాలండి. ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అనేది ప్రైస్ అప్రిషియేషన్ ని డ్రైవ్ చేస్తుంది. సో రీసెంట్ క్వార్టర్ లో ఇన్స్టిట్యూషనల్ ఓనర్షిప్ ఇంక్రీజ్ అయిన స్టాక్స్ ని చెక్ చేయాలి. అండ్ ఫైనలీ ఎం మీన్స్ మార్కెట్ డైరెక్షన్ అండి. మీన్స్ ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ ని సింక్ అవుతూ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలన్నమాట. ఈ మెథడ్ అనేది దీన్ని ఎంఫసైజ్ చేస్తుంది. సో మార్కెట్ డైరెక్షన్స్ ని అంచనా వేయడానికి 200 డే మూవింగ్ యావరేజ్ అలాగే ప్రైస్ వాల్యూమ్ యాక్షన్ వంటి టెక్నికల్ ఇండికేటర్స్ ని యూజ్ చేయాలి. సో బుల్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రిఫర్ చేయాలి. బేర్ మార్కెట్ లో జాగ్రత్తగా ఉండాలి. ఆ న్యూ ఇన్వెస్ట్మెంట్ ని అవాయిడ్ చేయాలి. ఈ క్యాన్సిలింగ్ మెథడ్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అవేంటంటే హై గ్రోత్ కంపెనీస్ మీద ఫోకస్ అనేది ఉంటుంది. అండ్ టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ కంబైన్ గా ఉంటుంది కాబట్టి హాలిస్టిక్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అండ్ డిఫరెంట్ మార్కెట్ కండిషన్స్ లో వర్క్ అవుతుంది కాబట్టి అడాప్టబుల్ అని చెప్పుకోవచ్చండి. అలాగే కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయండి. అవేంటంటే గ్రోత్ స్టాక్స్ మీద మనం ఫోకస్ చేస్తాం కాబట్టి హై వాలిటిలిటీ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే కంపెనీ పర్ఫార్మెన్స్ అండ్ మార్కెట్ కండిషన్ రెండింటిని కూడా మనం మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది డైలీ. సో టైం అనేది ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అండ్ థర్డ్ వన్ ఏంటంటే గ్రోత్ స్టాక్స్ అనేవి ప్రీమియం వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటాయి కాబట్టి డౌన్ టర్న్స్ లో రిస్క్ అనేది పెరుగుతుంది. ఈ మెథడ్ అనేది మోస్ట్లీ యాక్టివ్ ఇన్వెస్టర్స్ కి ఎక్కువగా యూజ్ అవుతుందండి. ఈ క్యాన్సిలింగ్ మెథడ్ లో ఐడెంటిఫై చేసిన కొన్ని స్టాక్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 2750 రూపీస్ ఉందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 15,502 crores అండి. అండ్ ఆర్ఓసి 38.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 29.3% ఉందన్నమాట. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 17.2 రూపీస్ ఉంది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ కనుక చూస్తే 71.4% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.9% ఉంది. మెయిన్ గా ఇన్స్టిట్యూషనల్ షేర్ హోల్డింగ్ కనుక చూస్తే ఎఫ్ఐఎస్ హోల్డింగ్ అనేది 12.1% ఉంటే డిఏ షేర్ హోల్డింగ్ 5.59% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 8.44 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అలాగే 5 years ప్రాఫిట్ గ్రోత్ కనుక చూస్తే 95% ఉంటే సేల్స్ గ్రోత్ అనేది 41% ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే స్టైలమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 2525 రూపీస్ ఉంది. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 4279 crores, ఆర్ఓసి 33.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.1% ఉంది. ఈపీఎస్ 77 రూపీస్ 50 పైసా ఉందన్నమాట. ప్రమోటర్ హోల్డింగ్ 54.6% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 3.62%, డిఏ షేర్ హోల్డింగ్ 7.90% ఉంది. అండ్ ఈ కంపెనీ డెట్ వచ్చేసరికి 6.67 crores, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ.
అండ్ ప్రాఫిట్ గ్రోత్ 5 ఇయర్స్ కనుక చూస్తే 26.9% ఉంటే సేల్స్ గ్రోత్ 5 ఇయర్స్ 14.7% ఉంది. అండ్ ఇంకొక స్టాక్ ఏంటంటే ఈక్లక్ సర్వీసెస్ లిమిటెడ్ అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 3,487 రూపీస్ ఉందన్నమాట. అండ్ మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 17,097 crores, ROCE 31.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.4%, EPS 106 రూపీస్ ఉంది. అండ్ 5 ఇయర్స్ గ్రోత్ కనుక చూస్తే ప్రాఫిట్ గ్రోత్ 17.2% ఉంటే సేల్స్ గ్రోత్ 15.4% ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ కనుక చూస్తే 53.8% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 10.3%, డిఐ షేర్ హోల్డింగ్ 24% ఉంది. నెక్స్ట్ ఆఫ్ కెఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ అండి. కరెంట్ ప్రైస్ 1164 రూపీస్ ఉంది. మార్కెట్ క్యాప్ 19,986 crores ఉంది. ROCE 30.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.5%, EPS 17 రూపీస్ 50 పైసా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ 33% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 24.6%, డిఐ షేర్ హోల్డింగ్ 20.6% ఉందన్నమాట. అండ్ కంపెనీ డెట్ 46.8 crores మాత్రమే ఉంది. అండ్ 5 ఇయర్స్ ప్రాఫిట్ గ్రోత్ కనుక చూస్తే 94% ఉంటే సేల్స్ గ్రోత్ 38.8% ఉంది. అండ్ నెక్స్ట్ వన్ కాన్కార్డ్ బయోటెక్ లిమిటెడ్ అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 2,128 రూపీస్ ఉంది. మార్కెట్ క్యాప్ 22,257 crores ఉంది. ROCE 27.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.9%, అండ్ EPS 31 రూపీస్ 40 పైసా ఉందన్నమాట. ప్రమోటర్ హోల్డింగ్ 44.1% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 8.10%, డిఐ షేర్ హోల్డింగ్ 9.82% ఉంది. అండ్ కంపెనీ డెట్ జస్ట్ 3.43 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ 5 ఇయర్స్ ప్రాఫిట్ గ్రోత్ 20.3% ఉంటే సేల్స్ గ్రోత్ 18.5% ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ అండి. కరెంట్ ప్రైస్ వచ్చేసరికి 2,280 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 18,104 crores ఉంది. ROCE 27.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.7% ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 49 రూపీస్ 70 పైసా. ప్రమోటర్ హోల్డింగ్ 66% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 5.12%, డిఐ షేర్ హోల్డింగ్ 10.1% ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ 167 crores ఉంది. అండ్ 5 ఇయర్స్ ప్రాఫిట్ గ్రోత్ కనుక చూస్తే 155% ఉంటే సేల్స్ గ్రోత్ 3.62% ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ప్రెసెంట్ 1,513 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. అండ్ మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 9,918 crores. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 22.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.8%, అలాగే ఎర్నింగ్ పర్ షేర్ 26 రూపీస్ 90 పైసా ఉందన్నమాట. ప్రమోటర్ హోల్డింగ్ 40.9% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 8.84%, డిఐ షేర్ హోల్డింగ్ 13.5% ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 0 అనమాట. 5 ఇయర్స్ ప్రాఫిట్ గ్రోత్ 53% ఉంటే సేల్స్ గ్రోత్ 18% ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సుప్రియా లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ అండి. ప్రెసెంట్ 776 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 6,245 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 22.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.7% ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 19 రూపీస్ 60 పైసా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ 68.3% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 6.03%, డిఐ షేర్ హోల్డింగ్ 5.45% ఉంది. అండ్ ఈ కంపెనీ డెట్ వచ్చేసరికి 5.51 crores, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. అండ్ 5 ఇయర్స్ ప్రాఫిట్ గ్రోత్ అనేది 24.8% ఉంటే సేల్స్ గ్రోత్ 15.5% ఉంది. అండ్ అనదర్ స్టాక్ ఏంటంటే జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ లిమిటెడ్ అండి. 1,242 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 28,249 crores అండి. ROCE 21.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.8%, ఎర్నింగ్ పర్ షేర్ 12 రూపీస్ 40 పైసా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ 62.5% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 5.81%, డిఐ షేర్ హోల్డింగ్ 11% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 250 crores ఉంది. అండ్ 5 ఇయర్స్ ప్రాఫిట్ గ్రోత్ కనుక చూస్తే 129% ఉంటే సేల్స్ గ్రోత్ 6.76% ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే మార్క్స్ అండ్ ఫార్మా లిమిటెడ్ అండి. ప్రెసెంట్ 343 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ 15,532 crores ఉంది. ROCE 20.6% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.5%, ఎర్నింగ్ పర్ షేర్ 7 రూపీస్ 66 పైసా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ 43.9% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 30.7%, అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 21.3%, డిఐ షేర్ హోల్డింగ్ 4.10% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 198 crores ఉంది. 5 ఇయర్స్ ప్రాఫిట్ గ్రోత్ 32.6% ఉంటే సేల్స్ గ్రోత్ 16.8% ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే WPIL లిమిటెడ్ అండి. 671 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ 6,557 crores, ROCE 20.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 46.2% ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 52 రూపీస్ ఉందన్నమాట. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ కనుక చూస్తే 70.8% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 5.68%, డిఐ షేర్ హోల్డింగ్ 2.61% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 403 crores ఉంది. 5 ఇయర్స్ ప్రాఫిట్ గ్రోత్ 30.4% ఉంటే సేల్స్ గ్రోత్ 7.55% ఉంది. అండ్ వన్ మోర్ స్టాక్ ఏంటంటే ADF ఫుడ్స్ లిమిటెడ్ అండి. 333 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ 3,655 crores ఉంది. ROCE 19.5% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.3% ఉంది.
ఎర్నింగ్ పర్ షేర్ ₹7.28 ఉందన్నమాట. ప్రమోటర్ హోల్డింగ్ 36.2% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 9.55%, డిఐ షేర్ హోల్డింగ్ 8.81% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 2.94 crores, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అన్నమాట. అండ్ వన్ మోర్ స్టాక్ ఏంటంటే ఇన్నోవా క్యాప్ ట్యాబ్ లిమిటెడ్ అండి. మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 5,848 crores ఉంది. ప్రెసెంట్ ₹1,022 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. అండ్ కంపెనీ ఆర్ఓసి కనుక చూస్తే 19% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 17%, ఎర్నింగ్ పర్ షేర్ ₹20.70 ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ 50.9% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.01%, డిఐ షేర్ హోల్డింగ్ అనేది ఎక్కువగా ఉంది 20.6%. అండ్ కంపెనీకి డెట్ 261 crores ఉంటే 5 years ప్రాఫిట్ గ్రోత్ అనేది 36.5%, సేల్స్ గ్రోత్ 24.9% ఉంది. అండ్ వన్ మోర్ స్టాక్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇండియా లిమిటెడ్ అండి. ప్రెసెంట్ ₹1,002 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 15,043 crores ఉంది. ఆర్ఓసి 14.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.33% ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹8.25 ఉందన్నమాట. ప్రమోటర్ హోల్డింగ్ 66.2% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 9.34%, డిఐ షేర్ హోల్డింగ్ 6.93% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 244 crores ఉంది. 5 years ప్రాఫిట్ గ్రోత్ 57.2% ఉంటే సేల్స్ గ్రోత్ 8.59% ఉంది. అండ్ ఫైనల్ స్టాక్ ఏంటంటే గర్వారే హైటెక్ ఫిల్మ్స్ లిమిటెడ్ అండి. ప్రెసెంట్ ₹4,937 దగ్గర ట్రేడ్ అవుతుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ 11,470 crores ఉంది. ఆర్ఓసి 14% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.4% ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹132 ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ 60.7% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.56%, డిఐ షేర్ హోల్డింగ్ 4.48% ఉందన్నమాట. అండ్ డెట్ వచ్చేసరికి 13.8 crores, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అన్నమాట. అండ్ ప్రాఫిట్ 5 years గ్రోత్ కనుక చూస్తే 20.5%, సేల్స్ గ్రోత్ 12.1% ఉందండి. అండ్ జీకే వైల్డ్ కే పోర్ట్ఫోలియో అప్డేట్స్ కనుక చూస్తే జీకే వైల్డ్ కే పోర్ట్ఫోలియో వాల్యూ వచ్చేసరికి ₹5,91,988 ఉందండి. టోటల్ గా ఇంకా 8.16% నెగిటివ్ లో ఉందన్నమాట. అండ్ ఈ 1 month లో ఏవి కూడా కొత్తగా ఏం యాడ్ చేయలేదండి. ఓన్లీ యాడ్ చేసింది ఏంటంటే ఎంఆర్టీఎల్ ఒకటి మాత్రమే యాడ్ చేయడం జరిగింది. మిగతా స్టాక్స్ అన్ని అలానే కంటిన్యూ అవుతున్నాయండి. అండ్ జీకే వైల్డ్ కే పోర్ట్ఫోలియోకి సంబంధించిన రియల్ టైమ్ అప్డేట్స్ అనేవి నేను జీకే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.